నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మెగా జాబ్ మేళాకు భారీగా తరలివచ్చిన యువత, ప్రభుత్వం విఫలమైందని మార్గాని భరద్వాజం. బీజేపీ జనతా వారధిని సద్వినియోగం చేసుకోవాలి, ఫిర్యాదులు స్వీకరించిన సోము వీర్రాజు, నల్లమిల్లి. ఉపాధి హామీ జోలికి వస్తే ఊరుకునేది లేదు, ఎన్డీఏపై సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు ఫైర్. సేవా కార్యక్రమాలతో అనుశ్రీ జన్మదిన వేడుకలు, భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు. పేదల ఆరోగ్య రక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయం, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే గోరంట్ల. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, దీనికి నిదర్శనమే తాము నిర్వహించిన మెగా జాబ్ మేళాకు వేలాదిగా నిరుద్యోగ యువత వచ్చారని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. స్థానిక మంజీరా కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో 70కి పైగా కంపెనీలలో 3000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చారు. భరత్ మాట్లాడుతూ, బాబు వస్తే జాబు వస్తుందని ఊదరగొడుతూ ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారని, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రం తరపున దావోస్ వెళ్లి సాధించింది శూన్యమని, ఒక్క పైసా పెట్టుబడులు తేలేకపోయారని ఎద్దేవా చేశారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు వైసీపీ ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందన్నారు. ప్రభుత్వం నిరుద్యోగ యువత మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ రాష్ట్ర నాయకుడు మార్గాని నాగేశ్వరరావు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రౌతు సూర్యప్రకాష్, జి శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటండి, ఒక సెంట్రలైజ్డ్గా అమరావతి అనే ఒక క్యాపిటల్ ప్రాంతం తీసుకుని వీళ్ళు ఇన్ని సంవత్సరాల్లో చేసిన కార్యక్రమం ఇన్ని సంవత్సరాల్లో చేసిన కార్యక్రమం ఏం లేదు. నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉందో, మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అని మళ్ళీ తీసుకుని చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ ఒక్కటే అంశం చెప్తా ఉన్నా, అసలు నిరుద్యోగులు ఇంతమంది రాజమండ్రి ప్రాంతంలో ఉన్నారని అంటే అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఇవాళ ప్రజలను అందరినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం నట్టేటి ముంచుతూ ఉంది. ఇవాళ నేను ఒక్కటే అంశం చెప్తున్నా, ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేస్తాము. రేపు నెక్స్ట్ కూడా బ్యాంక్స్ లోన్ మేళా కూడా ఆర్గనైజ్ చేస్తాము. ఆర్గనైజ్ చేసి పెద్ద ఎత్తున ఆంటర్ప్రెనర్స్ కిందను కూడా తయారు చేసే కార్యక్రమం కూడా చేపట్టబోతామని కూడా తెలియపరుస్తూ, మరి ఇవాళ ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారని అంటే, నిజంగా నా పైన నమ్మకం పెట్టి వచ్చారని అంటే ఐఎమ్ సో గ్లాడ్. నేను ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇంకా ఈ యూత్కి ఇంకా మంచి చేసే కార్యక్రమం భవిష్యత్తులో చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియదు. మరి మెగా జాబ్ మేళా మరి ఎక్స్ ఎంపీ గారైన మార్గాని భరత్ గారు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో మరి ఇంత అంగరంగ వైభవంగా ప్రారంభమైందంటే ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వ ఫెయిల్యూర్ అన్నది ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనపడుతుంది. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే జాబులు వస్తాయి, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నది అందరి నోటిన విన్నాం. కానీ ఏంటంటే బాబు గారు వస్తే ఉన్న జాబులు కాస్త పోయినాయి అన్న విషయం కళ్ళ ముందు కనపడుతున్నాయి. మరి ప్రతి ఒక్క సచివాలయంలో ఎంతోమంది వాలంటీర్లు మరి 5,000 రూపాయలకు కూడా ఫ్రీగా చేయడానికి వచ్చిన వాలంటీర్స్ని కూడా ఈ రోజున మరి వాళ్ళని జాబ్స్లోంచి తీసేసి మరి గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తానని ఇచ్చిన మాట ఇక్కడికి వచ్చి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాజమండ్రి పార్టీ ఆఫీసులో అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజల వద్ద నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. సోము వీర్రాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వం చాలా రెవెన్యూ సమస్యలను పెండింగ్లో పెట్టిందని, భూముల సర్వే పేరుతో తప్పుల తడకలు చేయటం వల్ల రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేఏ ఎదుగుతున్న పార్టీ,
అందుకే ప్రజలకు బీజేఈ నాయకత్వాన్ని చేరువ చేయడానికి ఇటువంటి వినూత్న కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ రూపకల్పన చేశారన్నారు. నల్లమిల్లి మాట్లాడుతూ ప్రజలకు కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యలను కార్యకర్తలు గ్రామస్థాయిలో చేస్తున్న పర్యటనలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞాపనలు పార్టీ దృష్టికి తీసుకొస్తూ ఆ సమస్యలు పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేసే విధానాన్ని బీజేపీ రూపొందించిందన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి, సంక్షేమం, ప్రజావసరాలు, ఇతర సమస్యలపై జనతా వారధి ప్రజల పక్షాన పనిచేస్తుందన్నారు. జనతా వారధి జోనల్ ఇన్ఛార్జ్ బొమ్మల దత్తు, జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రంగుల గోపి, పరిమిరాధ, రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి హారిక, మద్దిపాటి రజని, వీర వీరాంజనేయులు, యానాపు యేసు, సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం సమన్వయం చేయాలి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య భారతీయ జనతా పార్టీ వారధిగా నిలవాలి అనే ఆలోచనతో ఈ జనతా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాజమహేంద్రవరం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పెద్దలు సోము వీర్రాజు గారు, నేను కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎవరు అందుబాటులో ఉంటే పార్లమెంటు సభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, నేను కానీ, ముగ్గురులో ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరించి ఆ ఫిర్యాదుల్ని సంబంధిత అధికారులు పంపించి వాటిని పరిష్కారం చేయాలనేది రాష్ట్ర అధ్యక్షుల వారి లక్ష్యం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షం వహించాలి, ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించాలి. ఏదైతే పీజీఆర్ఎస్ ద్వారా అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తూ ఉన్నారో వాటికి అయితే అవునని లేకపోతే లేదని సమాధానం రావడం తప్పించి సంపూర్ణంగా పరిష్కారం కావడం లేదు. మేము దీన్ని వ్యక్తిగతంగా తీసుకొని పరిష్కారం అయ్యే వరకు ఫాలోఅప్ చేసి వాటిని పరిష్కారం అయ్యి సంబంధిత ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వారికి మరలా సమాచారం అందే ఏర్పాటు కూడా చేయడం జరుగుతోంది. సమస్యల యొక్క ఆధారిత డేటా బ్యాంక్స్, ప్రాబ్లం యొక్క డేటా బ్యాంక్స్ని సేకరించాలనేది. ఇందులో ప్రధానంగా గ్రామాల్లో గత ప్రభుత్వం ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్స్తో సర్వే చేయించడం ఇది చాలా. యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి పేదల కడుపు కొట్టడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో గిడుగు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా దేశంలో 13 కోట్ల మంది, రాష్ట్రంలో 75 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉపాధి పొందుతున్నారని వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఈ పథకాన్ని నీరుగార్చి మహాత్మాగాంధీ పేరును, కాంగ్రెస్ ఆనవాళ్లను తుడిచేయాలని ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఒకరోజు నిరసన దీక్ష చేపట్టబోతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు బోడా వెంకట్ వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 45 రోజుల ఉద్యమ కార్యాచరణను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అరిగల అరుణ్ కుమార్, కొవ్వూరి శ్రీనివాస్, చింతాడ వెంకటేశ్వరరావు, డాక్టర్ వడియార్, దేవతా సుధాకర్, చామర్తి లీలావతి, పట్నాల శ్రీనివాసరావు, బాలాజీ శర్మ, గట్టి నవతారకేష్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఆ రోజు భోజనం దొరికింది. ఎందుకంటే అందరూ కట్టేసుకుని డబ్బులు చేసుకున్న 4 రూపాయలు పెట్టుకుంటే చేశాడు. అందులో 500 మీద బతికే వాళ్ళు ఉంటారు. సంక్షేమ దేశం, సంక్షేమ రాజ్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఈ సంవత్సరంన్నర కాలంలో మేము చేసింది ఈ రాష్ట్రంలో ఓన్లీ ఉపాధి హామీ పథకంలో వచ్చేటువంటి పనులే. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బడ్జెట్ అలొకేషన్ ఉండేది, దాని ప్రకారం చేయవలసి ఉంది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 6 నెలల నుంచి బకాయిలు ఉన్నాయి, పేమెంట్లు ఇవ్వలేదు. ఎందుకంటే దీని ఒక పథకం ప్రకారం డైల్యూట్ చేయాలని చూస్తున్నారు, ఎత్తేయాలని చూస్తున్నారు. దానికోసం 6 నెలల నుంచి ఇప్పటి వరకు కూడా ఉపాధి హామీలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం లేదు. ఉపాధి హామీకి సంబంధించిన కొత్త పనులు ఏవి కూడా పెట్టడం లేదు. ఇప్పుడు ఈ కొత్త యాక్ట్లో సీజన్ ఆన్ సీజన్ అని తీసుకొచ్చారు.
ఒక పథకం ప్రకారం కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పేదవాడిని ఇబ్బంది పెట్టాలి, ప్రధానంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు ఎవరైతే ఈ ఉపాధి హామీ పథకంలో కూలీలుగా ఉన్నారో ఈ రాష్ట్రంలో 75 లక్షల మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది ఉన్నారు. ఈ కుటుంబాలన్నీ కూడా కుదేలైపోయేటువంటి పరిస్థితి. కనుక కాంగ్రెస్ పార్టీగా బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీగా ఈ దేశంలో 29లో రాబోయేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి. రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాని కాబోతున్నారు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏ విధంగా అయితే పార్లమెంట్లో మేము చట్టాన్ని చేశామో ఆ చట్టాన్ని మరింత మెరుగైనటువంటి విధంగా, అంటే ప్రధానంగా రైతు కూలి ఇద్దరు. జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జన్మదిన వేడుకలు నగరంలో నిరాడంబరంగా జరిగాయి. జన సైనికులు, వీర మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలతో ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న జనసేన సిటీ కార్యాలయానికి కూటమి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి అనుశ్రీకి పుష్పగుచ్చాలు, స్వీట్లు, పండ్లు అందజేసి దుస్సాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ తనపై ఇంత అభిమానం చూపుతున్న కూటమి నాయకులు, రాజమండ్రి నగర ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. తనకు రాజకీయ పునర్జన్మ ప్రసాదించిన దేవుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి జనసేనను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, కూటమి నాయకులు కురగంటి సతీష్, ఇన్నమూరి దీపు, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, వైవిడి ప్రసాద్, విశ్వనాథరాజు, బేసరి చిన్ని, యామాన రామకృష్ణ గౌడ్, రౌతు రవీంద్ర, వెన్న వాసు, గుర్రం శ్యామ్ సుందర్, గౌతమి, పాలెపు కళ్యాణి, సూర్యప్రసాద్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు చాలామంది వచ్చి నన్ను అభినందించడం, అలాగే కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, బీజేపీ ప్రెసిడెంట్ గారు, అలాగే సోము వీర్రాజు గారు, అలాగే మా రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు అందరూ కూడా, చాలామంది కూటమి నాయకులు అందరూ కూడా వచ్చి నన్ను జన్మదిన శుభాకాంక్షలుగా అందరూ అభినందనలు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం మార్కండేయ స్వామి గుళ్ళో మా వీర మహిళ అయిన మా గౌతమి చెల్లి ఆధ్వర్యంలో పరమశివుడు యొక్క ఆశీస్సుల కోసం ఈరోజు చాలా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మా జనసేన నాయకులు మొత్తం వీర మహిళలు అందరూ కూడాను, అందులో కూటమి నాయకులు కూడా ఉన్నారు, దగ్గర చైర్మన్లు అందరూ కూడా. నిజంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా డైరెక్టర్లైన వేణుగోపాల స్వామి టెంపుల్కి సంబంధించి మా ఠాగూరు అలాగే తేజశ్రీ వాళ్ళిద్దరూ కూడా ప్రత్యేక వేణుగోపాల స్వామి గుళ్ళో ప్రత్యేక పూజలు చేసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. కోట్లాది రూపాయలు వెచ్చించి పేదలకు సహాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. పారదర్శకంగా లబ్ధిదారులకు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న గోరెంట్ల కార్యాలయంలో రూరల్ నియోజకవర్గానికి చెందిన 32 మంది లబ్ధిదారులకు 29,07,845 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. గోరెంట్ల మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమైన ప్రతి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ఉదారంగా వ్యవహరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు పేదలకు అందిస్తున్నారని తెలిపారు.
రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 307 మంది లబ్ధిదారులకు 3,28,78,104 రూపాయలు అందించామన్నారు. ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్స్యేటి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, బోడపాటి గోపి, కర్రి అప్పలస్వామి, గంగిన హనుమంతరావు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, కురుకూరి కిషోర్, దండుమూడి ప్రసాద్, అడ్డాల శ్రీను, దండుమూడి తేజ, ఉండవల్లి బంగారరాజు, తాడేపల్లి నాగరాజు, పిల్ల తనుజ, మట్టా శ్రీను, కామిని భాస్కర్, బొప్పన నాగేశ్వరరావు, గారపాటి అమర్నాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 24 రకాల పెన్షన్, 4,000, 6,000, 10,000, 4 రకాల పెన్షన్లు 24 రకాల మందికి మనం ఇవ్వడం జరుగుతుంది. ఒకటో తారీఖు పెన్షన్ జరుగుతుంది. రేషన్ దుకాణాలన్నీ కూడా అందుబాటులో ఉండడం కోసం ప్రయత్నం జరుగుతుంది. రోజు పిండి కూడా ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా ఊళ్ళలో కూడా మొదలవుతాయి. నియోజకవర్గంలో కూడా భారీ కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని స్థానిక రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ శ్రీ కళ్యాణి సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ముందుగా క్వారీ శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సోము వీర్రాజు మాట్లాడుతూ జనవరి 1026లో గజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశాడన్నారు. భారతీయుల విశ్వాసం, నాగరికతకు చిహ్నంగా నిలిచిన ఈ దేవాలయంపై అనాగరిక దాడి జరిగి 2026తో 1000 సంవత్సరాలు పూర్తవుతున్నాయని అన్నారు. సోమనాథ్ 1000 సంవత్సరాల సహనశీలత, పునరుజ్జీవనం, నిరంతర ప్రయత్నాలను గుర్తు చేసుకుంటూ ఈ సంవత్సరాన్ని సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్గా జరుపుకుంటున్నామని తెలియజేశారు. రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి, శ్రీనివాస్, రేలంగి శ్రీదేవి, యానాపు యేసు, కురగంటి సతీష్, మద్దిపాటి రజని, వీర వీరాంజనేయులు, తగరం సురేష్, పడాల హదీరాం, రామారావు, మోహిని, అధికార లక్ష్మి, సూర్య ప్రభావతి, నందివాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అవును, ఇది ఆ బేస్ మీద అలా ఉంచి మిగతా క్వారీ తవ్వే మళ్ళీ ఇలా పునర్వైభవం వస్తుందని వరలక్ష్మి నామిని రామకృష్ణారెడ్డి మమ సహకుటుంబానాం ధైర్య విజయ దిగ్విజయ కటాక్ష సిద్ధ్యర్థం కటాక్ష అనుగ్రహ ప్రసామి స్థానిక లూదర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యా సంస్థల ప్రాంగణంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పేలా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు విద్యార్థులు. సాంప్రదాయ దుస్తులు ధరించి సంబరాల్లో సందడి చేయటం ఆకట్టుకుంది. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్, ఆయన కుటుంబ సభ్యులు జీవి సుందర్, జీవి శ్రీరాజ్, అంకిత, అన్విత విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అందంగా ముగ్గులు వేసి భోగిమంటలు, గుబ్బెమ్మలు, గంగిరెద్దులతో సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు సందడిగా సాగాయి. హర్షకుమార్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే సంక్రాంతి పండుగను తమ కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరపడం సంతోషంగా ఉందన్నారు. సాంప్రదాయ వంటకాలతో భారతీయతను మేళవిస్తూ
తెలుగు ప్రజలందరూ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ నాగరాణి, మేరీ జోన్స్, రెట్టె మేజర్ శైలజ, అధ్యాపక బృందం పాల్గొన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ రాజమండ్రి తరఫున ఈ సంక్రాంతి ఈ రోజున పిల్లలు, స్టాఫ్, ప్రిన్సిపల్స్ ఆధ్వర్యంలో ఈ రోజున సంక్రాంతి జరుపుకున్నాం. ఈ రేపటి నుంచి కాలేజీ సెలవులు సంక్రాంతి అయ్యేంత వరకు. దాని సందర్భంగా ఈవేళ ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే భోగి మంట కాడి నుంచి మొదలు పెట్టుకొని అలాగే గంగిరెద్దు, హరిదాసు అంటే ప్రతి తర్వాత కోలట్ల, తర్వాత ఈ కర్రలతో పెట్టుకుంటుంది ఏంటిది కోలాటం, ఇంకా డ్యాన్సులు, ఈ సాంస్కృతిక నేపథ్యంలో డ్యాన్సులు, తర్వాత మార్నింగ్ చిన్నపిల్లలకి పూజలు చేస్తారు కదా అది, భోగి పళ్ళు, ఇప్పుడేమో ఇక్కడ పొంగల్ పరవాన్నం కూడా వండుతున్నారు బెల్లంతో. అది ఇదంతా ఒక ట్రెడిషన్. దిస్ ఈజ్ ఏ ఇండియన్ ట్రెడిషన్. పర్టికులర్గా మన గోదావరి జిల్లాలో ట్రెడిషన్ సంక్రాంతి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, ఆ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడానికి వీల్లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. 11న ఒకరోజు నిరసన దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, డీసీసీ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పార్లమెంటులో చట్టం చేయడం జరిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి పేదల కడుపు కొట్టాలని ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 4వ నియమితుడైన బాలేపల్లి మురళీధర్ను పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. దుస్సాలువాలు, పూలమాలలతో, పుష్పగుచ్చాలతో ఆయనను సత్కరించారు. సీనియర్ నాయకుడు బేగ్, వివిధ విభాగాల నాయకులు మోతా శారద, దేవత సుధాకర్, బత్తిన చంద్రరావు, డాక్టర్ రాజశేఖర్, కిషోర్ కుమార్ జైన్, మేడవరపు భద్రం దొర, ఐ సత్యనారాయణ, తాడి సూరిబాబు, కాకర్ల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుచు సెలవు తీసుకుంటున్నాను. వారు ఒక కొత్త ఎత్తుగడతో ముందుకు వెళుతున్నారు. వారిని దానిని నిరసిస్తూ ప్రజలకు వాస్తవాలేంటో తెలియచేయటం కొరకు మా అధిష్టానం ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఈ కార్యాచరణ 45 రోజుల పాటు ఉంటుంది. ఈ రోజు నుంచి 45 రోజుల పాటు ఈ కార్యక్రమం వివిధ స్థాయిలలో వివిధ రకాలుగా చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా రేపటి రోజున మేము స్థానికంగా ఉన్నటువంటి నాగదేవి థియేటర్ దగ్గర సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముందుగా ఉన్నటువంటి లాపాక్షి ఎంపోరియం ప్రక్కనే ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఇది మొదటి స్టెప్పు. తర్వాత వివిధ స్థాయిల్లో వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమం కంటిన్యూషన్గా 45 రోజులు మా నిరసన కార్యక్రమాలు తెలియజేయటం, ప్రజల్లోకి ఈ సందర్భంగా మేము వెళ్ళటం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఏఐసిసి పిసిసి యొక్క ఆదేశానుసారం మేము ఇక్కడ ఈ కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు టేకప్ చేయడం జరుగుతుంది. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోకారం బస్ స్టాండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎవరైతే ఈ గ్రామీణ ఉపాధి పథకం హామీ వల్ల లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరూ వచ్చి సహకరించాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే ఈ పథకం వల్ల 100 రోజులకి ఆదాయం వచ్చినా 360 రోజులు ఏదోలా అడ్జస్ట్ చేసి బతికేస్తున్నారు. ఘటోద్గచుని భీకర యుద్ధానికి కౌరవ సేనలు దుఃఖించడంతో కర్ణుడు తన దగ్గర గల వైజయంతి శక్తిని ప్రయోగించాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. కవచం తీయకుండా యుద్ధం చేస్తూనే ఉంటానని ప్రకటించి
పాండవ సేనలపై ద్రోణుడు పెట్టరేగిపోతాడని తెలిపారు. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞంలో భాగంగా శ్రీ షణ్ముఖ శర్మ 44వ రోజు ప్రవచనం కొనసాగించారు. కురుక్షేత్ర సంగ్రామం మొదట్లో కౌరవ సేనలు ఎక్కువ, పాండవ సేనలు తక్కువ ఉన్నప్పటికీ యుద్ధం జరిగే కొద్దీ కౌరవ సేనలు తగ్గిపోతున్నారని, దాంతో పాండవ సేనలు ఎక్కువగా కనిపిస్తున్నారని శ్రీ సామవేదం తెలిపారు. ద్రోణుడు సరిగ్గా యుద్ధం చేయడం లేదని దుర్యోధనుడు దెప్పి పడవడంతో ఆగ్రహించిన ద్రోణుడు తన శక్తి కొలది యుద్ధం చేస్తున్నానని చెబుతాడు. కర్ణుడి దగ్గరకు ఘటోత్కచుని పంపిద్దామని తలుచుకోగానే అక్కడ ఘటోత్కచుడు ప్రత్యక్షమై కర్ణుడితో తలపడ్డాడని తెలిపారు. ఇది తెలిసి కృష్ణుడు ఆనందంతో నృత్యం చేస్తుంటే అర్జునుడు ఎందుకని ప్రశ్నించాడు. వైజయంతి అస్త్రాన్ని నీకోసం కర్ణుడు దాచిపెట్టుకున్నాడు, ఇప్పుడు అది ప్రయోగించడంతో అతడి దగ్గర ఇక అస్త్రాలు లేవని కృష్ణుడు చెప్పాడని ఆయన వివరించారు. ఏ లీలా అరుణ, తృతీయ స్థానము తక్షశిల విద్యాలయం చొప్పెల్ల జి లే. వాసుదేవమయమైన సభా సదస్సుకు సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు ప్రసాదించిన శ్రీమన్ మహాభారతం నిన్నటి రోజున ద్రోణపర్వంలో ప్రధానమైన ఘట్టం అర్జునునిచే జయద్రథుని వధ. ఇది పూర్తయింది. అర్జునుడు తన యొక్క ప్రతిజ్ఞని చెల్లించుకున్నాడు. ఆ జయద్రథ వధకు పూర్వము ఆయన యొక్క విజృంభణము, అర్జును యొక్క పరాక్రమంతో అక్కడ ఉన్నటువంటి కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలైన వారు కూడా నిలవలేని పరిస్థితి. వాళ్ళందరినీ అవలీలగా పరాజయం చేసి జయద్రథుని కృష్ణుని చెప్పినటువంటి వ్యూహం ప్రకారంగా సంహరించాడు. దానితో ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నటువంటి అర్జునుని కృష్ణ పరమాత్మ అభినందించాడు. తిరిగి వస్తూ ఉండగా త్రోవలో అర్జునుడి పరాక్రమంతో ఎంత సైన్యం ఎక్కడ దెబ్బతిన్నదో అర్జునుడు చూస్తున్నాడు. దానితో అభినందిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. రణభూమిలో ఇలాంటి పని చేసే శక్తి కేవలం నీలో మాత్రం ఉన్నది, మళ్ళీ ఇంద్రుల్లో మాత్రం ఉన్నది, మీ ఇద్దరిలోనే ఇది ఉన్నది, సామాన్య మానవుల్లో లేదు అని కృష్ణుడు అభినందించాడు. ఆ తర్వాత క్రమంగా వాళ్ళు యుధిష్ఠిరుని వద్దకు చేరుకున్నారు. కృష్ణుడు యుధిష్ఠిరునికి నమస్కారం చేసుకుని అర్జునుడు సాధించిన విజయం గురించి ఆయన తెలియజేశాడు. వెంటనే ధర్మరాజుకు అప్పుడు వార్త తెలిసినప్పటికీ కృష్ణుడు వచ్చి చెప్పగానే ఆనందంతో చెప్తున్నాడు. ప్రియమేత దుపసృత్యా త్వత్త పుష్కరలోచన నాంతం గచ్చామి హర్షస్య తితిషు హృదధేరివ. ఒక మహాసముద్రాన్ని దాటితే ఎంత తృప్తి ఉంటుందో అలా యుద్ధ సముద్రాన్ని నీ వల్ల దాటగలిగాను. ఈ శుభవార్త నీ ద్వారా వినడం చాలా ఆనందంగా ఉన్నది అని చెప్తూ, పైగా విజయం లభించింది అంటే అది కేవలం నీ అనుగ్రహం వల్ల మాత్రమే అని యుధిష్ఠిరుడు కృష్ణ శరణాగతితో చెప్తున్న అద్భుతమైన మాట. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బోడా వెంకట్ను, నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలేపల్లి మురళీధర్ను ఇటీవల ఏఐసిసి, పిసిసి నియమించడం శుభపరిణామమని వారికి సిడబ్ల్యూసి సభ్యుడు గిడుగు రుద్రరాజు అభినందనలు తెలిపారు. స్థానిక పందిరి హాల్లో డిసిసి అధ్యక్షుడిగా నియమితుడైన బోడా వెంకట్ను దుస్సాలువ, పుష్పగుచ్చాలు, పూలమాలలతో ఆయన చేతుల మీదుగా సత్కరించారు. కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసే వారికి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయనడానికి వారి నియామకాలే నిదర్శనమని అన్నారు. బోడా వెంకట్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కలెక్షన్లు చేస్తే పదవులు రావని, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేసిన వారిని మాత్రమే పదవులు వస్తాయని అన్నారు. పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్ళటానికి కృషి చేస్తానన్నారు. పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయనకు అభినందన తెలిపిన వారిలో ఉన్నారు. ఒక నూతన ప్రక్రియ ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క నియామకం జరిగింది. దాంట్లో భాగంగా ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి విద్యార్థి నుంచి ఎన్ఎస్ఏ, యువజన కాంగ్రెస్ 2 పర్యాయాలు శాసనసభ్యులుగా కంటెస్ట్ చేసి పార్టీకి నిబద్ధతతో ఉన్నటువంటి మిత్రులు బోడా వెంకట గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వారిని అభినందిస్తున్నాం. అదేవిధంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా
మరి చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి మిత్రులు బాలేపల్లి మురళీ గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో వారిద్దరినీ కూడా నా తరఫున పార్టీ తరఫున కూడా అభినందిస్తూ ఉన్నాం. సిడబ్ల్యూసి సభ్యులు పెద్దలు రుద్రరాజు గారు, మేమంతా ఉంటాం కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు నిరంతరం మీ వెనకాల ఉండి నడిపిస్తాం, మీరు ఎటువంటి ఆలోచన చేయకండి, కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి మీరు ఏ రకమైన ముందుకెళ్ళినా మేము అందరం అందుబాటులో ఉంటామని చెప్పి ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజా గారు, మా ప్రాంతానికి ఇన్ఛార్జ్ అయిన వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం గారు, ఏఐసిసి నుంచి ఠాగూర్ గారు కానీ పాలివర్మ గారు, ఇలా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పెరుగుతూ ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడిగా, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.